హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఒకసారి ఇంగ్లీష్లో చెందాం. ఇంగ్లీష్లో అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, కానీ దాంట్లో చిన్న చిన్న మాటలు మీకు అర్థమవుతాయి. For the word of God is quick and powerful and sharper than any two-edged sword. Sharper than any two-edged sword. Okay. Piercing even to the dividing asunder of soul and spirit and of the joints and marrow, and is a discerner of the thoughts and intents of the heart. Amen. దేవుని యొక్క వాక్యం అంట రెండంచులు గల ఖడ్గము కంటే హల్లెలూయా శక్తివంతమైందంట. దీని అర్థం ఏంటంటే, నువ్వు అలా ఆలోచిస్తే వాక్యం అలా పనిచేస్తుంది, ఇలా ఆలోచిస్తే అది నీ హృదయంలోనికి, నీ యొక్క ఆత్మలోనికి, నీ ఎముకల్లోనికి, నీ మూలుగులోకి వెళ్ళి పనిచేస్తుందంట. ఈరోజు ఎవరికి ఏ సమస్య ఉన్నా కానీ వాక్యం మీ మూలుగులోకి సైతం వెళ్ళి పనిచేయను గాక. వాక్యం యొక్క డెస్టినేషన్ ఏంటంటే మన మూలుగులోకి కూడా వెళ్ళిపోతుందంట. హల్లెలూయా. ఈరోజు మన వాక్యం వింటా ఉండగా, ఈ యొక్క వాక్యం వింటా ఉండగా మీ జీవితాలు ఈ వాక్యం పనిచేయను గాక. మనము మొట్టమొదటిగా అంటే ఈ లోకపరమైన విషయాల్లో మనం విసిగిపోతూ ఉంటాం. వాక్యము ఏ పరిస్థితిలోకైనా ప్రవేశించి ఏ పరిస్థితిలోనికైనా దూరి వెళ్ళి పని చేయగలదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కోసారి మన లోకంలో విసిగెత్తిపోయింది మనకు జీవితం. అసలు ఏంటి నా పరిస్థితి, ఏంటి నా బతుకు దేవా. ఎన్నోసార్లు ఎవరైనా దేవుడిని ఎప్పుడైనా క్వశ్చన్ వేసారా? అయ్యా నా బతుకు ఏంటని ఎవరైనా క్వశ్చన్ వేసారా? ఎవరు వెళ్ళేదా? అబద్ధాలు చెప్పకండి. అయ్యా నా పరిస్థితి ఏంది, అసలు నా జీవితం ఏంటి, అసలు నేను ఎందుకు ఎడకున్నా, ఏంటి నా పరిస్థితి, ఎందుకు నాకు ఇలా నా జీవితం ఇలా ఉండిపోయింది. ఎంతమంది ఈ ప్రశ్న వేసి ఉంటారు చెప్పండి. నేను వేయలేదు అన్న వాళ్ళు అబద్ధం చెప్పినట్టే. ఎవరు వేయలేదు ఆ క్వశ్చన్? మేము ఎప్పుడే లేదండి, మేము ఎప్పుడు ఆ క్వశ్చన్ వేయలేదండి చెప్పండి. కానీ దేవుని యొక్క వాక్యము ప్రతి విషయంలో మనకు సమాధానం చెప్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ప్రతి విషయంలో మనకి సమాధానం తెలియపరుస్తుంది. ఈ వాక్యం ప్రశ్న కాదు, మనకి ఇది సమాధానం. దేవుని యొక్క వాక్యం సమాధానం. మన ప్రతి సమస్యలో మన జీవితాల్లో ప్రవేశించి పనిచేస్తుంది. ఆ వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అదే చెప్తుంది. ఏం చెప్తుంది? ప్రాణాత్మ శరీరాలను విభజించగలదు. హల్లెలూయా. ఏ స్థితిలోనికైనా వాక్యం వెళ్ళగలదు. ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం, అసలు మన చరిత్ర ఏంటి, అసలు నా ఎందుకు ఇక్కడ పుట్టా, నేను ఎందుకు రంగరాయపురంలో పుట్టా, ఎందుకు ఇక్కడ పుట్టా, ఎందుకు ఈ స్థితి నాకు అని మనకు అర్థం కావడానికి ఈరోజు వాక్యం చూద్దాం. హల్లెలూయా. ప్రతి ఒక్క వాక్యము నా కొరకే అని నమ్మిన వాళ్ళు హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా. ఈ వాక్యంలో ఉన్న ప్రతి మాట నాదే అని నమ్ముతున్నా, నేను ప్రతి ఒక్క వాగ్దానం నాదే అని నమ్ముతున్నా అని చెప్పిన వాళ్ళు ఒకసారి హల్లెలూయా అని చెప్పగలుగుతారా? హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనం. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడునై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. ఆమేన్. హల్లెలూయా. ప్రశ్నకి సమాధానం వచ్చేసింది. కానీ ఇది అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఈ విషయాన్ని భూదిగంతం నుంచి పిలువబడిన వాడా అని చెప్తున్నాడు. కరెక్టే, అది నా కొరకు కాదులేండి, ఎవరి కొరకో దేవుడు చెప్తున్నాడు అని మీరు అనుకుంటున్నారేమో. హల్లెలూయా. నీ కొరకే ఈ వాక్యం అనేది ఈరోజు మీకు నిరూపణ జరగబోతుంది. వాక్యంలో ఉన్న ప్రతి మాట, ఇదిగో ఈ ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మీరు నమ్మండి, ఆదికాండం 1వ అధ్యాయం నుంచి చివరి వరకు కూడా, ఏది ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు కూడా, చివరి మాట వరకు కూడా ప్రతి విషయం మన గురించే రాయబడింది. ప్రతి మాట. ప్రాబ్లం ఏంటంటే ఈ వాక్యం యొక్క శక్తిని మనం పొందుకోకపోవడం వల్ల మన జీవితాలు ఇలా ఉన్నాయి. అసలు మన పరిస్థితి ఏంటి, మన రిసోర్స్ ఏంటి, మన డెస్టినీ ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం,
అది అర్థం కాకపోవడం వల్ల మనం ఇలా ఉండిపోయాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, ఎవరన్నా ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా అసలు భూమికి అంచులు ఎవరైనా చూసారా? ఎవరైనా చూసారా? సైన్స్ చదువుకున్న వాళ్ళు కనుక ఆలోచన చేస్తే అవన్నీ గ్రహాలన్నీ ఇలా ఉంటాయి, అవునా కదా? గ్రహాలన్నీ ఇప్పుడు భూమి, చంద్రుడు, సూర్యుడు ఇలా ఉంటాయి. దాని అంచులంటే ఎక్కడి నుంచి అంటే భూమికి సంబంధం లేని ప్రాంతం నుంచి పిలువబడినవాడా అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. చాలా చిన్నగా షార్ట్ మెసేజ్, కానీ మీ జీవితాలు మార్చేయబోతుంది. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామంట? భూదిగంతాల నుండి పిలువబడ్డాము. కానీ మనం ఏమనుకుంటా, నా వయసు ఇప్పుడు 40, నా వయసు 50, నా వయసు 20, నేను ఎప్పటి నుంచి ఎందుకున్నాను? నేను అక్కడి నుంచి ఎందుకు వచ్చాను అసలు? ఈ ప్రశ్నే కదా సమాధానం చెప్తా అని చెప్పింది మీకు. హల్లెలూయా. అయ్యా నాకు అర్థం కావట్లేదు, నా బతుకంటే ఇలా ఉంది. నీకు వాక్యం అర్థమైతే నీ బతుకు సరైపోతుంది. నీ వాక్యం అర్థమైతే నీ బతుకు సరైపోతుంది. హల్లెలూయా. దావీదు గొర్రెల కాపరి. దావీదుకు దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్యం అర్థమయ్యి ఆయన అంటాడు, నేను దివారాత్రం నీ వాక్యం ధ్యానిస్తా ఉన్నా. ఆయనకు వాక్యం అర్థం అవ్వబట్టి ఒక గొర్రెల కాపరి స్థితి నుంచి ఒక దేశానికి చక్రవర్తిగా మారిపోయాడు. దేవుని యొక్క వాక్యం అర్థం కాబట్టి అతను ఏం చేశాడు? దేవుడు ఏమన్నాడు? నీకు తరతరాలకి శాశ్వత కృపనిచ్చేస్తా. హల్లెలూయా. వాక్యం అర్థం కాలేదనుకోండి, నా బతుకేంటయ్యా, నా స్థితి ఏంటయ్యా, నా పరిస్థితి ఏంటి అని మనం ప్రశ్నలతోనే మన జీవితం ముగిసిపోతుంది. కానీ వాక్యం అర్థమైతే ఆ ప్రశ్నలే మనకు జవాబుగా కనబడతాయి. హల్లెలూయా. ప్రతి పరిస్థితిని దావీదు అనుకూలంగా మార్చుకుంటూ, ప్రతి సమస్యను అనుకూలంగా మార్చుకుంటూ, స్థితి నుంచి స్థితికి, స్థాయి నుంచి స్థాయికి అతని జీవితాన్ని కట్టుకుంటూ వచ్చాడు. ఈ రోజు నుంచి మనం మొదలెడదాం గాక. యవనస్తులు, ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, కొంచెం ఇంకా మధ్య వయసులో ఉన్నారు. మాకేంటండి, మాకేమవుతుంది, మధ్య వయసులో ఉన్నాం, మాకు ఇంకేమవుతుందిలేండి, ఇక మా నాన్న ఇదిగో ఇక చిన్న పనిలో జాయిన్ చేసేసాడు, ఇలా ఉండిపోతా నేను, ఇగో పిల్లవాడిని నేను చదువుకుంటున్నా, నాకేముంటుందండి అనుకోవడానికి వీల్లేదు. ఈ వాక్యం మీ జీవితాల్లోకి ప్రవేశిస్తే ఏం చేసిద్దంట? అది పని చేస్తుంది. అందుకే ఏమంటాడంటే వాక్యము యాక్టివ్గా ఉంటుందంట, వాక్యం సజీవంగా ఉంటుందంట. హల్లెలూయా. ఈ వాక్యం ఇంకా సజీవంగా ఉందంట, అది మన జీవితాల్లో పనిచేస్తూ ఉంటుందంట. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడంటే భూదిగంతాల నుంచి పిలువబడి దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు. ఏమన్నాడండి? దాసుడు అంటే ఏంటి? ఏంటండి? పెద్దగా మంచిగా చెప్తున్నారు మీరు, చెప్పేది గట్టిగా చెప్పండి. పనివాడు. నువ్వు నా పని చేయడానికి పిలువబడ్డావు. ఎక్కడి నుంచి పిలువబడ్డావు? భూదిగంతాల నుంచి పిలువబడ్డావు. సరే, అసలు నేను ఎందుకు భూదిగంతాల నుంచి, నాకు ప్రూఫ్ ఏంటయ్యా అని అడగండి. నాకు ప్రూఫ్ ఏంటి? నిజంగా నేను భూదిగంతాల నుంచి నేను వచ్చాను, ఎక్కడి నుంచో వచ్చానని చెప్పి నువ్వు ఎలా చెప్తున్నావు నాకు అని అంటే, యోబు గ్రంథం 38వ అధ్యాయము 4వ వచనం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకం కలిగి ఉన్న ఎడల చెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగిన ఎడల. ఇప్పుడు నాకు అర్థం కాకే కదా నిన్ను ప్రశ్న వేశాను, నా బతికేందయ్యా అని చెప్పి. నీ బ్రతికి రోజు మారిపోను గాక. ఈ వాక్యం నీ జీవితంలోకి వస్తుండగా నీ జీవితం మారిపోను గాక. హల్లెలూయా. ఇప్పుడు అయ్యా నాకే ప్రశ్నే లేదు, మళ్ళా ఈ ప్రశ్న ఎవరు వేస్తున్నారు తెలుసా? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి అని ఈ ప్రశ్న ఎవరు వేస్తున్నారు తెలుసా? ఎవరు వేస్తున్నారు? దేవుడు యోబుని అడుగుతున్నాడు, అయ్యా నువ్వు ఎక్కడున్నావు తెలుసా? నీకు అసలు భూమి సృష్టించబడక ముందు, భూమికి పునాదులు వేయబడక ముందు ఎక్కడున్నావు తెలుసా? యోబుని అడుగుతున్నాడంటే నన్ను అడుగుతున్నాడా లేదా? అడుగుతున్నాడా లేదా? హల్లెలూయా. మీరు చెప్తే కొంచెం పెద్దగా చెప్పండి, లేదనుకోండి రాత్రి 9:30 అయిపోయింది, నిద్ర వచ్చేసింది ఒకళ్ళకి. మీరు చిన్నగా చెప్పానుకో జోల పడుతున్నట్టు, అవునండి
హల్లెలూయా అలాగే పక్కనడికి నిద్ర వస్తుంది. హల్లెలూయా అడగలే అమ్మయ్య జోల పడుతున్నట్టు నిద్రపోరా. సో మీరు గట్టిగా చెప్పారనుకో నిద్రపోయినోడు ఇట్లా లేస్తాడు. హల్లెలూయా. నీకు వాక్యము అర్థమవుతుంటే ఏం జరిగిందో తెలుసా? నీ జీవితంలో సాతాను అలా వచ్చి ప్రవేశించినాడు ఒక్కసారి లేచి పారిపోతాడు. హల్లెలూయా. వచ్చి నీ జీవితంలో అలాగా స్థిరపడిపోయిన అపవాది ఒక్కసారిగా వాడికి ఒళ్ళు జలధరిస్తుంది. అబ్బో వీడికి వాక్యం అర్థమైంది, నేను పరిగెత్తాలరా బాబు అనుకుంటాడు వాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీకు వాక్యం అర్థం కాలేదనుకో, వీడికి వాక్యం అర్థం లేదు కాబట్టి అమ్మయ్యా నేను సేఫ్, ఇంకా ఇటు జీవితాన్ని ఇంకో సగం 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 సంఖ నాకు ఇచ్చేసేయచ్చు, సగం బతుకు పాడు చేయొచ్చు, సగం జీవితం నాశనం చేయొచ్చు వీడిని అనుకుంటా ఉంటాడు. వాక్యాన్ని అందుకే ఏమంటున్నాడు? వాక్యం సజీవం అన్నదై జీవము కలిగిన రెండంచులు గల ఖడ్గమంట. నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు అనుకో, వాక్యం నేను అలా ఎదుర్కొంటుంది. వాక్యం నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు అనుకో, నీ సమస్యను బట్టి వాక్యం నేను ఇటువైపు నుంచి ఎదుర్కొంటుంది. ఎందుకు? రెండంచులు గల ఖడ్గం అడ్డు కోసిద్ది, నీ ఆశ నీ ఆలోచన ఎట్టయినా సరే కోసేసిద్ది, అంతే. కోయటం మాత్రం గ్యారంటీ. హల్లెలూయా. వాక్యం ఈరోజు వచ్చి మీ జీవితాలను బాగు చేయడం మాత్రం గ్యారంటీ. ఆమేన్. 38వ అధ్యాయము 4వ వచనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు గ్రహించుదురుగాక. ఆత్మ చెప్తున్న మాటలు చెవి కలిగిన వాడు విని గ్రహించి జీవితాలను మార్చుకొనును గాక. 4వ వచనంలో ఏమంటున్నాడంటే, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నవి, నీకు వివేకం కలిగిన ఎడల చెప్పుము. అమ్మా 5వ వచనం, నీకు తెలిసిన ఎల్లా దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. బాబు అయ్యా భూమి గురించి నన్ను అడుగుతున్నాడు, నా బతికే నాకు అర్థం కావట్లా, నా ఉద్యోగం ఏమైపోతే నాకు అర్థం కావట్లా, నా జీవితం ఏమైతే అర్థమవుతుంటే భూమికి ఎవడ పునాదులు వేసే చెప్పండివేంటయ్యా. మీ ప్రశ్న అదే కదా. ఇప్పుడు సమాధానం వచ్చును గాక. నా బతికేలా ఉంటే నువ్వు భూమి గురించి మాట్లాడుతుంది. యోబు గారు కూడా అక్కడ పరిస్థితి, అక్కడ డైరెక్ట్ లైవ్లో ఎవరున్నారు? అక్కడ లైవ్లో ఎవరున్నారు? ఈ ప్రశ్న సంధిస్తున్నప్పుడు లైవ్లో అక్కడ ఎవరున్నారు? నాకు ఇప్పుడు చిల్ల పెంకులు ఎక్కడ దొరుకుతాయి అని ఎదురు చూస్తున్నా నేను. ఆయన అనుకున్నాడు, నాకు దురద పడుతుంటే గోక్కోవడానికి నాకు చిల్ల పెంకులు ఎక్కడ దొరుకుతాయి ఎదురు చూస్తాను, వచ్చి భూమి గురించి మాట్లాడుతావేందయ్యా. మనకు కూడా ఒకసారి అనిపిస్తుంది, అయ్యా నాకు ఇంత అప్పు ఉంటే నువ్వు వాక్యం చెబుతున్నావేంటి, అయ్యా నాకు ఇంత భయంకరమైన స్థితి నా జీవితంలో ఉంటే నువ్వేంటి వాక్యం చెబుతున్నావు. నీ స్థితి ఎలా ఉన్నా కానీ వాక్యం నీ జీవితాన్ని సంధించిందంటే అద్భుతంగా మారిపోతుంది. హల్లెలూయా. నో డౌట్, అంతే. ఒక్కసారి వాక్యం నిన్ను సంధించిందంటే నీ జీవితం మారి తీరాల్సిందే, ఎవరు అవునన్నా కాదన్నా. హల్లెలూయా. అది ఎంత గొప్ప వ్యాధైనా, ఎంత పెద్ద సమస్య అయినా నీ బతుకు మార్చి తీరాల్సిందే, ఎందుకంటే నువ్వు వాక్యం కింద ఉన్నావు. ఆయన అంటున్నాడు, నీకు తెలిసిన దాని పరిమాణం. అయ్యా చిల్ల పెంకుల యొక్క సైజు చెప్పమంటే చెప్తా, నా అప్పు ఎంత ఉందో చెప్పమంటే చెప్తా, అయ్యా మా ఆయన ఎంత ఎట్ట తిడుతున్నాడో చెప్పమంటే చెప్తా, మా ఆవిడ ఎట్లా తిడుతుందో చెప్పమంటే చెప్తా, మా ఆయన రోజుకి ఎంత తాగేస్తాడో చెప్పమంటే చెప్తా. భూమి ఎట్ట చెప్తానయ్యా నేను? అరే నువ్వు ఈ బతుకు బతకడానికి రాలా, నిన్ను పిలిచింది ఒక అద్భుతమైన పిలుపుతో నిన్ను పిలిచా అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. దాని పరిమాణపు కొల వేసిన వాడు ఎవడో చెప్పుము. దాని స్తంభముల బాధలు దేనితో కట్టబడినవో చెప్పుము. హల్లెలూయా. యోబు గ్రంథం 38వ అధ్యాయము 6వ వచనము ఆయన ఏమంటాడంటే, దాని పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము, దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో. అయ్యా రేపు మా అమ్మాయి పెళ్ళి ఎట్ట చేయాలో నాకు అర్థం కావట్లా, భూమికి స్తంభాలు ఎట్టేసా నాకెట్లా అర్థమైంది. రేపొద్దున చదువు అయితే చదువుతున్నా, ఉద్యోగం ఎట్టొచ్చిందో నాకు అర్థం కావట్లా, నువ్వేంటి ఇది చెప్తున్నావు, నాకు క్వశ్చన్లు వేస్తున్నావు. ఇక్కడ వాక్యము సూటిగా ప్రశ్న వేస్తుంది. ఇది ప్రశ్న కాదు, ఏం చేస్తుంది తెలుసా? ప్రొవోకింగ్ చేస్తుంది. స్పిరిట్, దేవుని యొక్క ఆత్మ యోబుని ప్రొవోక్ చేస్తుంది. అరే మన చిన్ననాటి స్నేహితుడు దొరికాడు అనుకోండి, వాడు ఏమంటాడంటే, చిన్ననాటి స్నేహితుడు ఎప్పుడన్నా అట్లా వెళ్తుంటే, మీరు 1వ తరగతి చదువుకున్నప్పుడు, 2వ తరగతి చదువుకున్నప్పుడు, 5వ తరగతి చదువుకున్నప్పుడు అక్కడ దారిలో వెళ్ళేవాడు ఒకడు దొరికాడు అనుకోండి, యారా బాగున్నావా, దా వెళ్ళి అది బాదం పాలు తాగుతాం రా అని కూర్చొని దగ్గర కూర్చొని తాగుతా ఉన్నప్పుడు, ఈరోజు అంత మంచి స్నేహితులు లేరులేండి. ఎరా ఏంటి ఇలాంటి స్నేహితులు ఉన్నారు ఇప్పుడు, మరి ఏమంటావు?
వీడికి సిగ్గేసి వెళ్ళిపోతాడు వాడు ఆల్రెడీ. వద్దురా బాబు వీడితో మాట్లాడడం కంటే వెళ్ళిపోవడం బెటర్ అని. అవునా కాదా? అలాంటి మంచి స్నేహితులు లేరు, కానీ ఒకప్పుడు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు, అరే మనం చిన్నప్పుడు పలానా గోడ దూకేం గుర్తుందా, పలానా ఉసిరికాయ చెట్టు ఎక్కే వాళ్ళకి గుర్తుందా, అప్పుడు నీకు దెబ్బ తగిలిందే. ఏం చేస్తున్నాడు వాడు? నీకు ఆ జ్ఞాపకాలను, ఆ యొక్క పరిస్థితులు మళ్ళా నిన్ను ఆ స్టేట్కి తీసుకెళ్ళిపోతున్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నాడు? నిన్ను ఆ స్థితికి తీసుకెళ్తున్నాడు. నీ యొక్క మైండ్ని ఆ స్థితికి తీసుకెళ్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు, ఆ జ్ఞాపకాల దారిలోకి తీసుకెళ్తున్నాడు నిన్ను. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క స్వరం కూడా యోబుని అక్కడికి తీసుకుని వెళ్తుంది. భూదిగంతములు అంటే భూమికి పునాదులు వేయబడక ముందు యోబు యొక్క స్థితి ఏంటి అని అక్కడ తీసుకెళ్ళి గుర్తు చేస్తా ఉంది. హల్లెలూయా. ఈ రోజు నీ స్థితి, భూమి కంటే భూమి పునాదులు వేయబడక ముందే నీ స్థితి ఏంటో నీకు జ్ఞాపకం వచ్చును గాక. ఆ స్నేహితుడు అతను జ్ఞాపకం చేస్తున్నాడు. యోబుని అంటున్నాడు, దాని పరిమాణాన్ని కొలిసినాడు ఎవడో నీకు తెలుసా? 38:7 యోబు గ్రంథం 38:7. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? హల్లెలూయా. ఉదయ నక్షత్రాలు అంటే ఏమంటవి? ఉదయ నక్షత్రాలు అంటే ఏమంటండి? ఏమంట? సూర్యుడు చంద్రుడు ఏమైనాయి అంట? ఏకముగా కూడి పాడుతున్నప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? సూర్యుడు చంద్రుడు సాక్ష్యంగా ఉన్నారు. భూమి పునాదులు వేస్తున్నప్పుడు దానికి పునాది వేసిన వాడు ఎవడో సూర్యుడికి చంద్రుడికి తెలుసు. వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. మన ఇద్దరం గోడ దూకినప్పుడు గుర్తుందా? మన ఇద్దరం ఉసిరికాయల చెట్టు ఎక్కినప్పుడు వాళ్ళిద్దరు కూడా ఉన్నారు గుర్తుందా అని స్నేహితుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. మన ఇద్దరము ఆ పని చేస్తున్నప్పుడు ఇంకొక ఇద్దరు ఉన్నారు తెలుసా? హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ ఇతన్ని ప్రశ్నించట్లా, జ్ఞాపకము చేస్తుంది. ఆమేన్. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు విని దాన్ని మీ జీవితంలోనికి పనిచేసేలాగా చేసుకోను గాక. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాన్ని మూలరాతిని వేసిన వాడెవడు? యోబు గ్రంథం 38:11. నీవు ఎంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఎక్కడనే నీ తరంగముల పొంగు అనపబడుననియు నేను చెప్పినప్పుడు నీ ఉంటివా? అయ్యా నువ్వు ఉన్నావా? సముద్రానికి ఎవరైనా వెళ్ళారా? సముద్రంకి ఎవరైనా వెళ్ళారా తెలుసా? వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే మీరు అక్కడ నుంచున్నప్పుడు ఎప్పుడైనా మీ జీవితంలో సముద్రం మొత్తం పొంగి వచ్చేసి భూమిని నింపేసిందని నేను ఎప్పుడు విన్నారా ఎప్పుడన్నా? దానికి ఒక సరిహద్దు వేయబడి నువ్వు ఇక్కడి నుంచి రాకూడదని చెప్పేశాడంట. మీరు వెళ్ళి సముద్రం చూస్తున్నప్పుడు మీరు వెళ్ళి అక్కడ ఆడుకుంటున్నారంటే ఒక వ్యక్తి ఆల్రెడీ దానికి సరిహద్దు వేసాడంట. మా పిల్లలు వస్తారు ఆడుకోవడానికి, మీరు ఎక్కడి నుంచి పైకి రాకూడదని చెప్పాడంట. నా పిల్లలు వస్తారు ఆడుకోవడానికి, మీరు అక్కడే నిలబడండి. ఎందుకు? వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, మీరు వచ్చి పైకి వస్తే మీరు మునిగిపోతారు వీళ్ళు, కాబట్టి పైకి రావద్దు అని చెప్పి అక్కడ నిలబడమని చెప్పాడంట సముద్రానికి. నిజంగా మనం సైన్స్ చూస్తే 75% నుంచి 80% నీళ్ళే ఉన్నాయంట. 20% మాత్రమే భూమి ఉంది. 20 నుంచి 25% భూమి ఉందంట. ఈ 75% భూమి మీద ఉన్న నీళ్లు కనుక పొంగడం ప్రవహిస్తే 25% భూమి ఏమైపోయింది? 4 వంతు నీళ్ళే ఉన్నాయి. 3 వంతులు నీళ్ళే ఉన్నప్పుడు వెంటనే అవి వచ్చినాయి అంటే ఏమైంది? 25% ఉన్న భూమి ఏమైపోయింది? 1 వంతే కదా ఉంది. కానీ భూమి ఏర్పాటు చేయబడినప్పటి నుంచి నువ్వు ఎక్కడే ఉండని సముద్రానికి ఆజ్ఞాపించాడంట. నిన్ను నన్ను సృజించిన దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. గ్రహిస్తున్నామా? లేదు. అయ్యా నా బతికేంటి ఎట్లుంది? నీకు వాక్యం అర్థం కాలేదు కాబట్టి నీ బతికి అలా ఉంది. ఆమేన్. సో ఇన్ని సరిహద్దులు వేసినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడుగుతున్నాడు యోబుని. ఇంకా మనం కిందకి వెళ్తే చాలా విషయాలు అడుగుతూ ఉంటాడు. ఇది నీకు తెలుసా, అది నీకు తెలుసా అని. ఈ విషయం నీకు తెలుసా, నీకు గుర్తుందా, నీకు గుర్తుందా, నీకు గుర్తుందా అని అడుగుతా ఉన్నాడు. నువ్వు ఆ పునాది వేసినప్పుడు ఉన్నావా, ఇది వేసినప్పుడు ఉన్నావా, ఈ విషయం అప్పుడు చేసినప్పుడు ఉన్నావా?
మళ్ళీ సాక్ష్యాలు కూడా చెప్తున్నాడు. అప్పుడు ఉదయ నక్షత్రాలు కూడా ఉన్నాయి. నీకు గుర్తుందా అని అడుగుతున్నాడు. యోబు బుర్రకెక్కున్నాడు. అవునా, అవునా, నిజమా, నేను కూడా ఉన్నాను అక్కడ, అవునా. మళ్ళీ ఒక్కసారి 38వ అధ్యాయము 4వ వచనం నుంచి చూద్దాం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు ఆ, నువ్వు ఎక్కడ నుంటివి? ఉమ్, నీకు వివేకం కలిగి ఉన్న ఎడల ఉమ్, చెప్పుము. ఉమ్, నీకు మళ్ళీ- తెలిసిన ఎడల ఉమ్, దానికి పరిమాణమును నియమించిన వాడు ఎవడో చెప్పుము. ఆ, దాని మీద పరిమాణపు కొల వేసిన వాడు ఎవడో చెప్పుము. ఆ, దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఆ, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు ఆ, దేవదూతలందరినూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు ఆ, దాని మూలరాతను వేసిన వాడెవడు? ఆ, సముద్రము దాని గర్భం నుండి పొర్లి రాగా ఆ. తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? ఆమేన్. నే- థ్యాంక్ యూ అమ్మా. హల్లెలూయా. ఇన్ని 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 విషయాలు ప్రశ్నలు వేస్తుంటే సమాధానం దొరకలా. మళ్ళీ దేవుడే సమాధానం చెప్తున్నాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు సమాధానం చెప్పును గాక. మీరు వెళ్తున్న అలజడిలో నుంచి, మీరు వెళ్తున్న సమస్యల నుంచి, మీరు వెళ్తున్న పరిస్థితుల నుంచి దేవుడు మిమ్మల్ని సమాధానంగా బయటకు తీసుకొచ్చును గాక. ఎప్పుడైతే నేను మళ్ళీ ఎప్పుడు ప్రతిసారి ఒక మాట చెప్తా, ఎప్పుడైతే వాక్యం మనం సంధిస్తుందో, వాక్యం మనకు అర్థమైద్దో, అప్పుడు మన జీవితాలు మారిపోతాయి. హల్లెలూయా. సో ఇప్పుడు క్వశ్చన్లు వేస్తున్నాడు, సమాధానం చూద్దాం. ఇప్పుడు ఇంకొక మాట, ఒకసారి ఇది కూడా చూద్దాం. మళ్ళీ ఒకసారి ఈ విషయమైన చూద్దాము. 41వ అధ్యాయము 9వ వచనం, యెషయా గ్రంథం. బూదిగంతముల నుండి ఆ, నేను పట్టుకొని ఉమ్. దాని కొనల నుండి పిలుచుకొని వాడా దిగంతాల నుండి పట్టుకొని దాని దాని కొనల నుండి పిలిచిన పిలుచుకొని వాడా, వాడా, నీవు నా దాసుడు వన్నయు నేను నిన్ను ఉపేక్షింపక ఆ, ఏర్పరచుకొంటిననియు. ఏర్పరచుకుంటున్నాడు. అమ్మా థ్యాంక్ యూ. నీవు నా దాసుడవు, నువ్వు నా దాసుడవు. ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తికి యజమానుడుగా ఉన్నాడంటే నువ్వు అతనికి ఏమై ఉన్నావు? దాసుడు అయినావు. అంటే అతను చెప్పిన ప్రతి పని చేయడానికి నువ్వు అక్కడ ఉన్నావు. అవునా కదా? ఇప్పుడు నిన్నేమంటున్నాడు దేవుడు? యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో, నీవు నా దాసుడవు అనియు నేను నిన్ను ఉపేక్షించగా ఏర్పాటు చేసుకున్నాను. దేవుడు ఏమంటున్నాడు? నీవు నా దాసుడవి. అంటే అప్పుడు ఏంటి? దేవుడు చెప్పిన ప్రతి పని చేయడానికి నువ్వు ఇక్కడ పిలవబడ్డావు. దానికి ప్రూఫ్గా ఏం చెప్తున్నాడంటే, నేను నిన్ను ముందే కనుగొని ఉన్నా, నువ్వు నాకు ముందే తెలుసు. హల్లెలూయా. అప్పుడు ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 38:21. ఇదంతా నీకు తెలిసి ఉన్నది కదా. ఇది అంతయో పైన నా క్వశ్చన్ వేసామా, నువ్వు ఆకాశము, ఆకాశ నక్షత్రాలు ఆడి పాడుతున్నప్పుడు, ఉదయ నక్షత్రాలు ఇది చేస్తున్నప్పుడు, సముద్రానికి హద్దులు వేసినప్పుడు, ఇవన్నీ జరిగినప్పుడు నువ్వు ఉన్నావు అని చెప్తున్నాడు. చూడండి, నువ్వు నేను అక్కడ ఉన్నామంట. హల్లెలూయా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినాడు అంట? ఎక్కడి నుంచి వచ్చావు? మీ ఇంటి పేరు ఏంది? మా ఇంటి పేరు పాట గుర్తుందా? నీ ఇంటి పేరు పశువులపాక. అంతే. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చావని చెప్తుంది వాక్యము? బూది గంతాల నుండి. ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కేసిందండి అందరికీ. రెండు ఇక వెళ్ళాం ముందుకి. 38వ అధ్యాయము 21 మళ్ళీ ఒకసారి చదువుదాం. ఇదంతా నీకు తెలిసి ఉన్నది కదా. అంతా నీకు తెలిసే ఉంది. నీవు బహువృద్ధుడవు. నీవు అప్పటికి అరే నా వయసు 22 సంవత్సరాలేనండి, నా వయసు 30 సంవత్సరాలేనండి, నా వయసు 10 సంవత్సరాలేనండి, నా వయసు 50 సంవత్సరాలేనండి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నీవు బహువృద్ధుడవు, ఈ విషయాలన్నీ నీకు తెలుసు, నీవు అప్పటికి పుట్టే ఉంటేవి. ఎప్పటికంట? భూమి. మళ్ళీ ఒక్కసారి 4వ వచనం నుంచి చూద్దాం. కమాన్. భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడి నుంటివి? భూమికి పునాదులు వేసినప్పుడు 21వ వచనం ఏం చెప్తుంది? నువ్వు అక్కడే ఉన్నావని చెప్పి. ఈడ ప్రశ్న వేస్తున్నాడు. ఏం ప్రశ్న వేస్తున్నాడు? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉండి అని ప్రశ్న వేస్తున్నాడు. 21వ వచనంలో నువ్వు అక్కడే ఉన్నావు, నువ్వు ముందే పుట్టావు అని చెప్తున్నాడు. హల్లెలూయా. 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 నువ్వు ముందే పుట్టున్నావంట. హల్లెలూయా. కమాన్ రండి. భూమికి పునాదులు వేసేటప్పుడు నువ్వు పక్కన నిలబడ్డావు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి,
నేను ఆ. భూమికి పునాదులు వేసినప్పుడు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ నుంటివి? నువ్వు అక్కడే ఉన్నావు. హల్లెలూయా. చూడండి, నీకు వివేకం కలిగి ఉన్నా చెప్పుము. నీకు తెలిసిన ఎడల ఆ. దానికి పరిమాణం నియమించిన వాడు ఎవడో చెప్పు. అయ్యా నువ్వే కదా నిర్మించింది. ఇప్పుడు గుర్తొచ్చింది యోబు గారికి, నీకు కూడా గుర్తొచ్చింది. హల్లెలూయా. గుర్తొచ్చిందా లేదా? గుర్తొచ్చిందా లేదా? మీ పాత స్నేహితుడు కలిసి, అరే మనం ఇద్దరం భూమి ఆడేస్తున్నాం గుర్తుందా, భూమిని ఆడ సృష్టిస్తున్నాం గుర్తుందా? ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. అసలు భూమికి ఏమీ లేనప్పుడు, నిరాకారంగా ఉన్నప్పుడు మనం ఏదో చేద్దాం అనుకున్నాం. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు అడుగుతున్నాడు. మళ్ళీ ఆయనే ఆన్సర్ చెప్తాను, నువ్వు పక్కన ఉన్నావు తెలుసా, నువ్వు బహురుద్ధుడు అప్పుడున్నావు, నువ్వు ముందే పుట్టిన్నావు, భూమికి నిరాకారంగా ఉండక ముందే నువ్వు పుట్టి ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. కమాన్ చూద్దాం రండి. నీకు తెలిసిన దాని పరిమాణం నిర్మించినప్పుడు అయ్యా నువ్వే నిర్మించింది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ నామానికి మహిమ కలుగును గాక, నువ్వే కదా సృష్టించింది అని చెప్తున్నాడు యోబు. రండి 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 కమాన్. యోబు గ్రంథం 38:6. కన్ఫ్యూజ్ అవ్వమాకండి దాని మీద పరిమాణపు కొల వేసిన వాడు ఎవడో చెప్పు. దాని మీద పరిమాణ కొల వేసి నువ్వే కదా యేసయ్యా, తండ్రి అయిన దేవా నువ్వే కదా. హల్లెలూయా. నీకు మహిమ కలుగును గాక. యోబుకి వ్యాధి పోయింది. యోబుకి ఇప్పుడు దాకా ఏం చేశాడు? ఇప్పుడు దాకా నువ్వు బుర్రగిక్కున్నావు, నా జీవితం ఏంటో నా జీవితం ఏంటో నా జీవితం ఏంటో అనుకున్నావు. కానీ ఇప్పుడు నీకు అర్థమైపోయింది వాక్యం. ఇప్పుడు దాకా యోబు ఏంటి? చిల్ల పెంకులతో. హల్లెలూయా. ఇట్లా గొక్కుంటా ఉన్నాడు. గొక్కుంటా ఉంటే దేవుడో ఏంటో, ఎందుకు ఈ బాధ వచ్చింది నాకు, ఏంటో ఈ మొగుడు తగులుకున్నాడు నన్ను, ఈ పిల్లలు ఏంటో ఇట్ట తయారయ్యారు, ఈ భర్త ఏంటో ఇట్ట అయిపోయాడు, ఈ ఉద్యోగం ఉంటే అన్నిటికంటే దరిద్రంగా ఉంది, ఈ వ్యాపారం అసలు నడవట్లేదు. హల్లెలూయా. అవన్నీ కాదు, నువ్వు వేరే దాని కొరకు పిలబడ్డావంట. దేని కొరకు? నీవు నా దాసుడవు, నువ్వు నా పని చేయడానికి పిలవబడ్డావు. హల్లెలూయా. నీవు నా దాసుడవని నిన్ను ఇక్కడ ఉపేక్షించక నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి. హల్లెలూయా. నీకు వేరే పని ఉంటే నువ్వు ఇంకో వేరే పనులు ఇరుక్కుపోయావు. అసలు పని వదిలేసేసి హల్లెలూయా మిగతా పనులన్నీ ఇరుక్కుపోయావు. లాస్ట్కి వచ్చి నా బతుకేంటో ఇట్లా అయిపోయింది ఏంటో అంటున్నావు. అసలు పని వదిలేసావు, దేవుని పని చేయాల్సిన పని వదిలేసావు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ వాక్యం విని ధన్యులవుదురు గాక. కమాన్ రండి. 38:7 యోబు గ్రంథం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? అయ్యా నేను పక్కనే ఉండి చప్పట్లు కొడుతున్నా. ఉదయ నక్షత్రాలు పాటలు పాడుతుంటే నేను చప్పట్లు కొడుతున్నాను కదా పక్క నుండి. ఇక్కడ భూమి నిర్మించబడుతుంది. హల్లెలూయా. ఏందో కొత్తగా చెబుతాడు నేను ఎగరు. వాక్యం అదే చెప్తుంది. నువ్వు అక్కడ ఉన్నావు చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఇదంతా నీకు తెలిసి ఉన్నది కదా, ఇవన్నీ నీకు తెలిసి ఉన్నవి కదా. అక్కడ ఉదయ నక్షత్రాలు కూడి పాటలు పాడుతుంటే గుర్తొచ్చినాయా అంటున్నాడు. నువ్వు ముందే పుట్టావు, నువ్వు బహురుద్ధుడవు, నువ్వు అప్పటికే ఉన్నావు, భూమి పునాదులు వేయబడక ముందే. కొంతమందికి ఏం చెప్తాడు ఈ అయ్యగారు అనుకున్నారు. వాక్యం అదే చెప్తుంది. యోబుకు చెప్పిన వాక్యం నీకు కూడా చెప్పబడును గాక. యోబుతో మాట్లాడుతున్నప్పుడు దీంట్లో వాక్యములో మాట్లాడే ప్రతి విషయము నీతో నాతో మాట్లాడుతుంది. అవునా కదా? యాకోబుతో మాట్లాడిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏముందలే గారు, నా వయసు 30 సంవత్సరాలు, నువ్వేం మాట్లాడుతున్నావు తెలియట్లా. వాక్యం ఎప్పుడు సత్యం మాట్లాడుతుంది. వాక్యం చెప్తుంది, ఇదిగో నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉన్నావు. ఎప్పటికీ? భూమి పునాదులు వేయబడక ముందే నువ్వు పుట్టి ఉన్నావంట. అందుకే ఒక డైలాగ్ వచ్చేసింది, ఇడు భూమి పుట్టక ముందోడు ఉన్నాడు రాని. అది నిజమే, తప్పు కాదు. కొంతమంది అంటారు ఇడు భూమి పుట్టక ముందు నుంచి ఉన్నాడు రీడు అంటారు. నిజంగానే ఆమెనండి. అప్పుడు అవును, నేను భూమి పుట్టక ముందే ఉన్నా. వాక్యం చెప్తుంది నువ్వు బహువృద్ధుడవు, నువ్వు అప్పటికే పుట్టి ఉన్నావు. ఆమేన్. ఉదయ నక్షత్రాలు పాడుతుంటే అంట ఏం చేస్తున్నాం మనం? చప్పట్లు కొడుతున్నాం. అర్థమైందా లేదు? ఎవరికైనా యువకులు అవుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అయ్యగారు అని చెప్పి. హల్లెలూయా.
ఉదయ నక్షత్రాలు కూడి పాటలు పాడుతుంటేనంట మనం పక్క నుండి చప్పట్లు కొడతా ఉన్నాం. భూమి పునాదులు వేసినప్పుడు మనం ఉన్నామంట. హల్లెలూయా. అయితే అమ్మ ఇంకొకసారి చూడండి అమ్మా, 38:22 కూడా ఒకసారి చూసేసండి. నీవు ఆ, మహిమ యొక్క నిధుల్లోనికి మహిమ యొక్క నిధుల్లోనికి చొచ్చితివా? ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ చూడట్లేదో మన మీద అపవాది యొక్క మహిమ పనిచేస్తా ఉంటుంది. వాడేం చేస్తున్నాడు? ఈ కుంగుదలేంటో, ఈ డిప్రెషను, ఈ వ్యాధి, ఈ రోగము అవి గుర్తు చేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే నీ యొక్క ప్రణాళిక దేవునికి నీ ఎడలో నా ప్రణాళిక ఏదైతే నీకు అర్థమవుతుందో, నువ్వు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడం మొదలెడతావు. హల్లెలూయా. అక్కడ ఏమన్నాడు యెషయా గ్రంథంలో? నువ్వు నా దాసుడు అనియు నిన్ను ఉపేక్షించక నేను ఏర్పరచుకున్నా. నువ్వు నా దాసుడు, నువ్వు నా పని చేయాలి. కానీ ఇంకో పని చేస్తాను వీడకొచ్చి. నువ్వు నా పని చేయాలి, నువ్వు నా యొక్క నామాన్ని విస్తరింపజేయాలి, నా యొక్క నామం యొక్క నాకు రాజ్యం యొక్క ఏమంటారు ఘనతను విస్తరింపజేయాలి. నువ్వు మహిమ యొక్క నిధుల్లోకి చొచ్చుకొని వెళ్ళలేదు కాబట్టి నీకు ఎన్ని అర్థం కావట్లా. ఈరోజు మహిమ యొక్క నిధుల్లోకి చొచ్చుకు వెళ్దురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నాకు ఈరోజు నా పిలుపు అర్థమైందయ్యా. నేను ఆ పని చేయకుండా, దేవుని పని చేయకుండా మిగతా పనులు చేస్తా ఉన్నా. ఎందుకంటే అపవాది మనల్ని మోసగిస్తా ఉన్నాడు. ఈ రోజు నుంచి ఆ మోసం నుంచి బయటపడదురుగాక. గొప్ప ఆరాధన జరిగింది. దాని ద్వారా మనం ఏం చేయాలంటే ఆత్మను నింపుకొని, ఇగో వాక్యం అర్థం చేసుకొని వారం అంతా మన యొక్క జీవితాలు సక్సెస్ఫుల్గా నడుపుకొని, మళ్ళీ ఆదివారం వచ్చి మళ్ళీ సక్సెస్ఫుల్ నింపుకొని. ఇప్పుడు బండి వెళ్తా ఉంది అనుకోండి, ఏం చేస్తారు? సగం వెళ్ళంగానే ఆగిపోయిద్ది. కొంత దూరం వెళ్ళగానే ఆగిపోయిద్ది, ఆగిపోదా. మళ్ళీ అప్పుడు ఏం చేస్తారు? దిగి నడిచి వెళ్తారా? భలే సమాధానాలు చెప్తారండి మీరు. ఎవరండి మీదే? పెట్రోల్ పోసుకుంటారు, పోసుకోరా? అవునా కాదా? మీ ఊరిని దేవుడు దీవించును గాక, దేవుడు దర్శించును గాక, చేతబళ్ళు శిల్లంగులు వెళ్ళిపోను గాక, వాళ్ళకంటే మీరు గొప్పగా పనిచేయను గాక. ఎందుకో తెలుసా? నేను భూమి కంటే ముందున్నా. ఆ దేవునితో పాటుగా ఆ పునాది వేస్తున్నప్పుడు ఆయనతో పాటుగా నేనున్నా. వాక్యం తన బాధ చెబుతుంది, ఒరే అర్థం చేసుకుంటారా బాబు అని. హల్లెలూయా. వాక్యం తన బాధ చెప్తుంది. ఈ అర్థం కాక మీ బతుకులు పాడైపోయినారా నాయన? ఇది అర్థమైతే మీ బతుకులు బహు భయంకరంగా ఉంటాయి, బహు బలంగా ఉంటాయి, బహు ఆశీర్వదించబడినట్టుగా ఉంటాయి, బహు ఫలిస్తాయిరా బాబు మీ జీవితాలంటే. మీ బాధ మీది, మా బాధ మాది అనుకుంటా ఉన్నారు చాలామంది. దేవుడు మిమ్మల్ని మేల్కొల్పును గాక, నిద్ర నుంచి మేల్కొందరు గాక. ఆయన తను ఏర్పాటు చేసుకొని పిలిచిన వాళ్ళకి మళ్ళొక్కసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయ్యా నీ పిలుపు ఇది, నీ యొక్క ఉద్దేశం, నీ ఎడల, నీ జీవితం ఎడల నా యొక్క ఉద్దేశం ఇది. ఇలాగా బ్రతకండి, శక్తివంతంగా బ్రతకండి. హల్లెలూయా. నీరసంగా నిట్టూరుస్తూ కుంగిపోతూ మీ జీవితాలను వెళ్ళదీసుకోవద్దు. వాక్యాన్ని ఆధారం చేసుకుని బలంగా బ్రతకండి, శక్తివంతమైన జీవితాలు జీవించండి, బహుగా ఫలించండి, అభివృద్ధి చెందండి. ఒకసారి చూడండి 1వ అధ్యాయం 2వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. భూమి ఎలా ఉందంట? నిరాకారంగాను, భూమి నిరాకారంగాను శూన్యముగా ఉన్న దానిని నువ్వు ఒకడు ఆత్మ. మన దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ అయినావు కాబట్టి నువ్వు కూడా ఆత్మగా ఉన్నప్పుడు భూమి నిరాకారముగా ఉంది, శూన్యముగా ఉంది. ఇప్పుడు నేను భూమి మీదకి వచ్చినప్పుడు నా జీవితం నిరాకారంగా ఉంది. అంత పెద్ద భూమిని ఆకారవంతంగా అందంగా తీర్చిదిద్దాను దేవుడు, నా జీవితాన్ని తీర్చిదిద్దలేడా అని ఈ వాక్యం మీకు గుర్తు చేస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు భూమి నిరాకారంగా ఉంది, అంత పెద్ద భూమినే ఆకారవంతంగా, ఆకర్షణీయంగా, ఇంత అద్భుతంగా చేసిన దేవుడు నా జీవితాన్ని అద్భుతంగా చేయలేడా అని నీకు గుర్తు చేస్తా ఉంది వాక్యం. హల్లెలూయా. అక్కడే ఉంది చీకటిగాను, చీకటి అగాధంగా ఉంది. కొంతమంది బతుకులు అగాధం, చీకటి, అబ్బా ఏం అర్థం కావట్లేదండి అంటారు కొంతమంది. అప్పుడు గుర్తు చేస్తున్నాడు దేవుడు, అట్లా అంధకారంగా ఉన్న పరిస్థితులు మార్చేసే తెలుసా, వెలుగుతో నింపే తెలుసా.
నీ బతులు కూడా వెలుగుగా నింపబోను గాక. నీ బతులు కూడా వెలుగుగా నింపబడును గాక. ఎట్టి పరిస్థితుల్లో వాక్యం మీ జీవితంలో నెరవేరును గాక. 6 100 అయినా 100 150 అయినా మీ జీవితంలో నెరవేరును గాక. హల్లెలూయా. అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అట్లా ఉండింది, గుర్తుందా నీకు? అలా ఉండిందే. కానీ ఆ రోజు అపవాది ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆదాముని అవ్వని సృజించి పంపించి, అమ్మ మీరు ఏలండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి, మీరు ఫలించండి. ఒకసారి ఆ వచనం చేస్తారా? 2వ అధ్యాయంలో, ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి వీళ్ళు ఎవరి చేత సృష్టించబడ్డారు? దేవుని చేత సృష్టించబడి మీరు భూమిని నిండించండి అంటే అపవాది వచ్చి వాళ్ళ మోసం చేశాడు. ఇప్పుడు మనల్ని మోసం చేస్తున్నట్టుగా వాడి యొక్క మోసాలన్నీ ఈ రోజు నుంచి బయటకు వెళ్ళిపోను గాక. ఈరోజు బట్ట బయలైపోయినాయి. నువ్వు నా మోసం చేస్తున్నావు, నాకు అర్థమైపోయింది. హల్లెలూయా. వాడు వచ్చి మోసం చేశాడు వాళ్ళని. వాడు భూమిని అభివృద్ధి చెందకుండా, ఫలించకుండా, విస్తరింపజేయకుండా వాళ్ళని మోసం చేశాడు. అయ్యా, దేవుడు ఏం చేస్తున్నాడంటే తమ లెక్క చొప్పున ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్కరిని పంపిస్తున్నాడు, ఆత్మల్ని శరీర రూపంలో. భూమి మీదకి వెళ్ళి, బాబు నా దాసులు మీరు వెళ్ళి నా పని చేసి భూమిని స్వాధీనం చేసుకోండి, భూమిని ఏలండి. ఆదాము అవ్వని మోసం చేశాడు ఆ రోజు. ఈరోజు మీరు దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోండి. స్వాధీనం చేసుకుందరు గాక. పక్కింటోడిది కాదు, మీకు రావాల్సింది స్వాధీనం చేసుకుందరు గాక. మీకు హక్కు భుక్తమైన మీకు రావాల్సిన స్వాస్థ్యమును మీరు స్వాధీనం చేసుకుందరు గాక. ఆత్మలో మీకు రాయబడిన ప్రతిదీ యేసు నామములో స్వాధీనమవును గాక. మీరు ఈ రోజు నుంచి తలపెట్టిన ప్రతి మాట, మీరు ప్రతి ఆలోచన, మీరు తలపెట్టిన ప్రతి ఆలోచన యేసు నామములో నెరవేరును గాక. ఎందుకు? నేను ఎవరి దాసుడిని? దేవుని దాసుడు. నేను ఆయన పని మీద వచ్చా, ఆయన పని చేస్తానికి వచ్చా. నీవు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. ఎందుకన్నాడు తెలుసా? ఎందుకన్నాడు తెలుసా? నువ్వు ఈ పని మీద వచ్చావు. ఏ పని మీద? నా పని మీద వచ్చావు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని ఎదగడం మొదలెట్టు. అప్పుడు ఈ ఉద్యోగం నీ వెనకాల వచ్చింది, ఈ వ్యాపారం నీ వెనకాల వచ్చింది, ఈ డబ్బు, ఐశ్వర్యము, సామర్థ్యం అన్ని నీ వెనకాల వస్తాయి. ఈ నీరసం పోయిద్ది, ఈ కురుంగుదల పోయిద్ది, ఈ డిప్రెషన్ పోయిద్ది. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ డిప్రెషన్ ఎత్తుక్కుంటూ వెళ్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? ఆ ఉద్యోగం వెనకాల పడుతున్నావు. నువ్వేం చేస్తున్నావు? ఆ వ్యాపారం వెనకాల పెడుతున్నావు. కానీ ఆయన ఏమంటాడు? నువ్వు నా నీతిని, నా రాజ్యాన్ని ఎతకడం. ఒకసారి అది చూడండమ్మా, మత్తయి సువార్త 6:23. మొట్టమొదటి ఎవరి రాజ్యాన్ని ఎతకాలి? ఎందుకు? మనం భూమి మీదకి రాగానే ఎవరి రాజ్యం ఎతకడం మొదలెట్టాలా? ఆయన రాజ్యాన్ని ఎతకడం మొదలెట్టాలా. ఒకసారి చదవండమ్మా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొట్టమొదటి ఎతకాల్సింది ఏంటి? ఉద్యోగం కాదు, వ్యాపారం కాదు. ఏం ఎతకాలి? నీతిని. ఎందుకు? ఆయన పని చేత ఇక్కడ పంపించబడ్డాం. ఆయన దాసులం మనం. ఆయన పని వదిలేసేసి మిగతా ఆయన ఎదుగుతాం మొదలెడితే ఏమైతే? అపవాది అబద్ధం చెప్పి ఏం చేస్తాడు? మనల్ని మోసం చేసి వస్తారేక. ఎందుకు పనికిరాని జీవితం జీవించానండి నేను. ఏముంది? యాకోబు గారు అంటాడే, ఏముందలేండి, మా నాన్నగారు మా తాతగారు బతికినంత బతకలేదు నేను అంటాడు. అలా కాకుండా నేను విజయవంతమైన జీవించాను. ఎవరో పౌలు అంటాడు, నేను నా పరుగు కడముట్టించాను. హల్లెలూయా. విజయవంతంగా దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా అయితే ఉందో మీ జీవితాల్లో అది నెరవేర్చబడేంత వరకు మీరు ఈ లోకాన్ని వదిలిపెట్టకుందరు గాక. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది విశ్వాసం చేత మరణం జయించేశారంట. అలాగా మీరు జయించేద్దరు గాక. నా పని ఇంకా ఉంది. పౌలు అంటాడు, పౌలుకి అంటాడు, ఈ ప్రాంతంలోకి వెళ్ళమాక, నిన్ను చంపేయడానికి సిద్ధంగా ఉన్నారంటే పౌలు అంటే నాకు తెలుసు అంటాడు. అలా అనేక సార్లు హెచ్చరిస్తారు పౌలుని. బాబు నువ్వు ఇక్కడికి వెళ్తే నిన్ను చంపేస్తారయ్యా, నిన్ను బంధిస్తారయ్యా, నిన్ను కొడతారయ్యా అంటే పర్లేదు నాకు తెలుసు అంటాడు. పౌలు తనను తాను అప్పగించుకునే వరకు ఎవరు అతను ఏం చేయలేకపోయారు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు తనను తాను అప్పగించుకునే వరకు ఎవరు ఏం చేయలేకపోయారు. నిన్ను నువ్వు అప్పగించుకునే వరకు ఎవరు నిన్ను ఏం చేయకుండాను గాక. మరణము సైతం నీ గుమ్మాలు తాక్కుండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించును గాక.
వాక్యం అర్థమైన వాళ్ళు గొప్పగా ఆమేనని చెప్తారు గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యము రెండు అంచులు కలిగిన ఖడ్గం వల్లే మీ జీవితాల్లో ఈ రోజు నుంచి పనిచేయను గాక. ఆమేన్. అనవసరమైన ఆలోచనలు వచ్చినా వాక్యం నీతో మాట్లాడాలి. అవసరమైన ఆలోచన వచ్చినా వాక్యం నీతో మాట్లాడును గాక. ఆమేన్. వాక్యము చేత ప్రోత్సహించబడదు గాక. వాక్యాన్ని ఆధారం చేసుకుని బతుకుదు గాక. కేవలం వాక్యమే నీ జీవితాన్ని దర్శించును గాక. ఆమేన్. అపవాది క్రియలన్నీ నశించబోవును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించి బలపరచును గాక.